పక్షుల గ్రామంలో ఎండాకాలం ముగిసి వర్షాకాలం తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని పగలే చీకటి పడినట్లుగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులు అడవిలోని చెట్లను వేళ్లతో సహా కదిలిస్తున్నాయి. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు తొరలో తుని తన కూతురు బుచ్చి ఇద్దరూ తమ పటిష్టమైన మట్టి గూటిలో కూర్చుని ఆందోళనగా బయటకు చూస్తున్నారు. బుజ్జి, ఆకాశం చూసావా? ఎంత భయంకరంగా ఉందో! ఈ నల్లటి మేఘాలు అడవిని పూర్తిగా మింగేసేలా ఉన్నాయి. ఈ గాలి హోరు వింటుంటే నా మనసులో ఏదో తెలియని కీడు శంకిస్తోంది. అవును, ఈదురు గాలులు చాలా పదునుగా ఉన్నాయి. మన ఇల్లు మర్రి చెట్టు తోటలో బంకమట్టితో అలికిన కూడు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాము. చలిగాలి కూడా లోపలికి రావడం లేదు. కానీ బయటున్న వాళ్ళ పరిస్థితి ఏంటోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. అప్పుడే వర్షంలో పూర్తిగా తడిసిపోయి వణుకుతూ ఆ మట్టి ఇంటి తలుపు దగ్గర చోటు చిలుక తన కొడుకు బన్నుతో కలిసి నిలబడుంది. తుని, కాస్త తలుపు తీయవా? వాన మొదలైపోయింది. గాలికి మా గూటి పైకప్పు ఎగిరిపోయింది. నేను నా కొడుకు బన్ను పూర్తిగా తడిసిపోయాము. అరెరెరే, చోటు, త్వరగా లోపలికి రండి. బన్నుగడు చాలా వణుకుతున్నాడు. లోపల వెచ్చగా ఉంటుంది, రండి. చాలా చలిగా ఉంది తుని ఆంటీ. గాలికి మా ఇల్లు ఊగిపోతుంటే నాకు చాలా భయం వేసింది. ఇక్కడ మీ ఇల్లు చాలా గట్టిగా ఉంది ఆంటీ. ఓరి పన్నుగా, నువ్వు అమ్మ ఇంటి దగ్గర కూర్చో. నేను నీకు తుడుచుకోవడానికి కొన్ని పొడి ఆకులు ఇస్తాను. నీ వణుకు తగ్గిపోతుంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఊరి పెద్ద మహీగ్రద్ద, ఆమెతో పాటు లూసీ పావురం, కుహుపాతు కూడా తుని ఇంటికొచ్చారు. అందరూ వర్షానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తుని, ఈ వర్షం సామాన్యమైంది కాదు. అడవిలో సగం చెట్ల కొమ్మలు ఈదురుగాలికి విరిగి పడిపోతున్నాయి. నా పేద గూడు కూడా సురక్షితం కాదని నేను అందర్నీ తీసుకొని నీ మట్టి ఇంటికి వచ్చేశాను. నా ఒళ్లంతా తడిసిపోయి గడ్డ కట్టుకుపోతుంది తుని. నేనస్సలు ఎగరలేకపోతున్నాను. వాన నీళ్లు పడి చాలా బరువుగా అనిపిస్తుంది. ఇలాంటి భయంకరమైన గాలి వాన నేను ఎప్పుడూ చూడనేలేదు. నాకు నీళ్ళంటే ఇష్టమే, కానీ ఈ గాలి తీవ్రతకు నా గొంతు మండిపోతుంది లూసీ. నేను అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. మీరంతా ఇక్కడికి రావడం చాలా మంచిదైంది మహిగారు. నా ఇల్లు పెద్దది, మనందరికీ సరిపోతుంది. కానీ నా మనసులో ఒకటే ఆందోళనగా ఉంది. ఏమైంది తుని? ఎవరి గురించైనా ఆలోచిస్తున్నావా? అవును చోటు, మన ఊరి చివరున్న పాత రావి చెట్టు మీద నివసిస్తున్న పేద కాకి చిచ్చు, ఆమె కొడుకు చిన్ను గురించే నా భయం. చిచ్చు ఎంతో ఆత్మాభిమానం కలది. ఎంత పేదరికం ఉన్నా ఎవరి దగ్గర చెయ్యి చాచదు. కేవలం కొన్ని పాత ఎండు పుల్లలు, రాలిపోయిన ఆకులతో కట్టుకున్న ఆ చిన్న కూడే వాళ్లకు సర్వస్వం. ఈ భయంకరమైన గాలివానను ఆ ఇల్లు ఏమాత్రం తట్టుకోగలదు? అయ్యో, నిజమేతుని, ఆ రావి చెట్టు సగం ఎండిపోయింది. ఈ గాలికి ఆ చెట్టు కొమ్మలు ఖచ్చితంగా విరిగిపోతాయి. వాళ్ళక్కడే ఉంటే ప్రాణాలకి ప్రమాదం. చిచ్చు చాలా మొండిది కదా తుని. ఎన్నోసార్లు చెప్పాం, ఆ పాత కొమ్మ మీద ఇల్లు కట్టుకోవడం సురక్షితం కాదు అని. మనలాగా మట్టిగూడు కట్టుకో అని. కాని ఆమె వినదు. నా కొడుకు కోసం నేను కష్టపడి కట్టుకున్న ఇల్లిది. నా పేదరికం నాకు గర్వం అని అంటుంది. ఆమె మొండితనం ఇప్పుడు ఆమె కొడుకు చిన్ను ప్రాణాలకి ప్రమాదం తెచ్చేలా ఉంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. వాన ఇంకా పెరిగితే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్లడం మనకు కూడా కష్టమవుతుంది. నేను కూడా వస్తాను తుని. బన్ను, బుజ్జి ఇక్కడే సురక్షితంగా ఉంటారు. మనం వెళ్లి చిచ్చోని చిన్నుని తీసుకునొద్దాం. తుని, చోటు, మహీగ్రద్ద ముగ్గురు గాలిని ఎదిరిస్తూ అత్యంత కష్టంగా ఊరి చివరున్న పాత రావి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అప్పటికే ఆకాశం దద్దరిల్లేలా ఉరుములు మెరుపులతో వర్షం భీకరంగా ఉంది. చిచ్చు తన పాత గూటిలో కొడుకు చిన్నును రెక్కల మధ్యలో దాచుకుని భయంతో వణుకుతూ కూర్చొనుంది. గాలికి గూడు అటూ ఇటూ ఊగుతోంది. అమ్మో, నాకు చాలా భయంగా ఉందమ్మా. గాలికి మన ఇల్లు కింద పడిపోయేలా ఉంది. చలికి నా ప్రాణం పోతోందమ్మా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? భయపడకరా చిన్నగా, నా చిట్టి తండ్రివి కదా. నేను నిన్ను గట్టిగా పట్టుకున్నాను. ఈ ఇల్లు నీకోసం నేను ఒక్కొక్క పుల్ల ఏరి తెచ్చి కట్టానురా. ఇది మన ప్రాణంరా. ఈ వానదేవుడు మనల్ని ఏమీ చేయలేరు. మన పేదరికానికి ఈ ఇల్లే పెద్ద ఆస్తి. తుని గాలి హోరును దాటి గట్టిగా అరుస్తూ, చిచ్చు, ఓ చిచ్చు, ఆ గూటిని వదిలే. కొమ్మ విరిగిపోయేలా ఉంది. ప్రాణాల మీదకు తెచ్చుకోకు. వెంటనే చిన్నుని తీసుకుని మా దగ్గరికొచ్చేయి. చిచ్చు వానలో తడిసి ముద్దయి కన్నీళ్లతో అరుస్తూ, తుని, చోట, మీరెక్కడికెందుకు వచ్చారో? ఈ వానలో మీకు ప్రమాదం. నేను రాను. నా గోడు నా ప్రాణం.
దీన్ని వదిలి నేను నా కొడుకుతో ఎక్కడికి రాను. పిచ్చి మాటలు మాట్లాడుకు చిచ్చు. ఆ కొమ్మ చూడు ఎలా వణుకుతుందో. అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు. నీ ఆత్మాభిమానం, నీ మొండితనం నిన్ను కాపాడవు. వెంటనే మా దగ్గరికి రా. ఇది కేవలం గూడు కాదు మహిగారు. నా గతం, నా అస్తిత్వం. నా భర్త పోయాక నా కొడుకు కోసం నేను కష్టపడి కట్టుకున్న పుల్లల గుడి ఇది. నేను పేదదాన్ని కావచ్చు, కానీ ఎవరి ఇళ్లలోనూ తలదాచుకునే అవసరం నాకు రాలేదు. దీన్ని గాలికి వదిలేసి నేను బ్రతకలేను. నా బ్రతుకు ఈ పుల్లలతోనే ముగిసిపోనివ్వండి. చిచ్చు, నీకేమైంది? ప్రాణం కంటే ఏ గోడు గొప్పది కాదు. పేదరికం అనేది ఆస్తి లేకపోవడం కాదు. ప్రాణ స్నేహితులు పిలుస్తున్నా వినిపించుకొని నీ అహంకారమే అసలైన పేదరికం. నీ కోసం కాకపోయినా నీ కొడుకు చిన్ను కోసమైనా బయటికి రా. చిన్ను ఏడుస్తూ, అమ్మో, చోటు అంటే చెప్తుంది వినమ్మో. నా వల్ల కావడం లేదు. నాకు చాలా చలిగా ఉంది. మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామమ్మో. దయచేసి నన్ను తీసుకుని వెళ్ళు. మీకు అర్థం కావడం లేదు తనే. నాకెవరో లేరు. ఈ గోడిపోతే నేను నా కొడుక్కి రేపు నీడ ఎలా ఇవ్వగలను? ఒక నిరుపేద పక్షిగా నేను నా కొడుకును ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతికించలేను. నన్ను నా కర్మకు వదిలేయండి. తుని ఎంతో ఉద్వేగంతో కన్నీళ్లతో, చిచ్చు, మేము నిన్ను వదిలి వెళ్ళడానికి రాలేదు. ఎంతటి కష్టానైనా భరిస్తాం, కానీ నిన్ను చిన్నుని ఇలా చనిపోనివ్వము. నీ ఆత్మాభిమానం మాకు తెలుసు, కానీ స్నేహితుల దగ్గర సహాయం తీసుకోవడం అడుక్కోవడం కాదు. అది హక్కు. గాలి తీవ్రత పెరుగుతోంది. దయచేసి చిన్ను ప్రాణాలను పణంగా పెట్టకు. సరిగ్గా ఆ క్షణంలో ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. రావి చెట్టు మొదలు కదిలింది. భయంకరమైన శబ్దంతో చిచ్చు ఇల్లున్న ఆ పాత కొమ్మ సగం విరిగిపోయింది. గూడు ఒక్కసారిగా కిందకు జారింది. చిన్ను భయంతో గట్టిగా అరుస్తూ, అమ్మో అమ్మో, నేను పడిపోతున్నాను. చిచ్చు గుండెలు పగిలేలా అరుస్తూ, నా కొడుకుని రక్షించండి. నా ఇల్లు కూలిపోతుంది. తుని, చోటు, త్వరగా కిందకు వెళ్ళండి. తుని, చోటు, మహి ముగ్గురు వేగంగా కిందకు వెళ్లి గాలిలో పడిపోతున్న చిచ్చును చిండును తమ రెక్కలతో గట్టిగా పట్టుకున్నారు. కాని ఆ పాతగూడు అమాంతం కింద ఉన్న బురదలో పడి చిన్న భిన్నం అయిపోయింది. చిచ్చు బురదలో కలిసిపోయిన తన ఇంటిని చూస్తూ బిగ్గరగా ఏడుస్తూ, నా ఇల్లం, నా సర్వస్వం పోయిందితోనే. నా బ్రతికంత బురదలో కలిసిపోయింది. నేను నా కొడుక్కి నీడ లేకుండా చేశాను. నా జ్ఞాపకాలన్నీ ఈ బురదలో కూరుకుపోయాయి. తుని చిచ్చుని గట్టిగా హత్తుకుని, ఏడవకు చిచ్చు, ప్రాణాలు దక్కాయి, అది చాలు. నా ఇంటికి పోదాం పదా. చిన్ను సురక్షితంగా ఉన్నాడు. వాడికి ఏమీ కాలేదు చూడు. అవును చిచ్చు, కన్నీళ్లు తుడుచుకో. మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదు. వానహోరు పెరుగుతోంది. త్వరగా పదా. అందరూ ఆ భయంకరమైన వర్షంలో ఈదురుగాలులను ఎదుర్కొంటూ అతి కష్టం మీద మర్రి చెట్టు త్వరలో ఉన్న తుని ఇంటికి చేరుకున్నారు. తుని ఇల్లు ఎంతో వెచ్చగా ఉంది. బంకమట్టి గోడలు వాన చలిని లోపలికి రానివ్వడం లేదు. లోపల వెచ్చని వాతావరణం ఉంది. ఇంటి లోపలున్న లూసీ పవరం, కుహుపాతు, బన్ను, పుచ్చి వాళ్ళని చూడగానే కంగారుగా దగ్గరకొచ్చారు. ఓరి చిన్నుకా, నువ్వు వచ్చేసావా? నీకేం డబ్బై తగ్గలేదు కదా. రా, ఈ వెచ్చటాకుల మీద పడుకో. అవును చిన్న, మా ఇల్లు కూడా పాడైంది. మనమందరం ఇక్కడే ఆడుకుందాం. భయపడుకో. చిన్ను వణుకుతూ, నాకు చాలా చలిగా ఉంది బన్ను. నా కళ్ళ ముందే మా ఇల్లు కింద పడిపోయింది. తుని వెంటనే అడవి పుదీనా, మిరియాలు కలిపి కాచిన వేడి కషాయాన్ని ఒక చిన్న ఆకుదొన్నెలో పోసి చిచ్చుకి, చిన్నుకి ఇచ్చింది. చిచ్చు, ఈ వేడి కషాయం చిన్నుకి తాపించు. నువ్వు కూడా తాగు. మీ ఒంట్లో ఉన్న చలి, వణుకు తగ్గిపోతాయి. భయపడకు. ఇప్పుడు మీరు చాలా సురక్షితంగా ఉన్నారు. చిచ్చు వణుకుతున్న చేతులతో కషాయం తీసుకుని కొడుక్కు తాపిస్తూ కన్నీరు కార్చుతూ, నేను సురక్షితంగానే ఉన్నానుతోనే, కానీ నా ఆత్మ బురదలోనే ఉండిపోయింది. నేను నా కొడుకు కోసం ఎవరి ముందు తల వంచకూడదని బ్రతికాను. నా పేదరికాన్ని నా గూట్లోనే దాచుకున్నాను. ఇప్పుడు నాకు ఏమీ లేదు. ఒక నిరుపేద పక్షిలా మీ ఇంటికి వచ్చి భారంగా మారాను. నా కొడుక్కి నేను అన్యాయం చేశాను. లూసీ పౌరం చిచ్చు పక్కన కూర్చొని ప్రేమగా ఆమె భుజం తట్టుతూ, చిచ్చు, ఎందుకలా మాట్లాడుతున్నావు? స్నేహితుల మధ్య భారం అనే మాటే రాకూడదు. కష్టం వచ్చినప్పుడు మన కన్నీళ్లు తుడిచేవాళ్లు లేకపోవడమే అసలైన పేదరికం. కాని నీకు ఆ పరిస్థితే లేదు. నీకు మేమున్నాం. నీ కన్నీరు మా గుండెలను పిండేస్తోంది. లేదు లోసే, నాకంటూ ఒక ఉనికి ఉండేది. ఆ పాత గోడే అయినా అందులో నాకంటూ ఒక ప్రపంచం ఉండేది. దాన్ని నేను కాపాడుకోలేకపోయాను. నా మొండితనం వల్ల ఈ రోజు నా కొడుకు ప్రాణాలు పోయేవి. నాకు నేనుగా బ్రతకలేనప్పుడు ఈ ప్రాణం ఉండి మాత్రం ఏం లాభం? చిచ్చు, నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఇల్లు కూలిపోయిందనే బాధ నీకుంది, కానీ నువ్వు అదృష్టవంతురాలివి. నీ కొడుకు ప్రాణాలతో నీ పక్కనే ఉన్నాడు. నా గూడు కూడా ఈ రోజు గాలికి కొట్టుకుపోయింది, కానీ నేను పన్నుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆస్తులు, ఇల్లు ఈ రోజు
రోజు పోయినా రేపు కట్టుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే ఎవరిస్తారు? ఆ చోటు చెప్పింది నిజం చిచ్చు. ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. వస్తువుల మీద మనకుండే ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ అవి శాశ్వతం కాదు. నీ అహంకారం, నీ ఆత్మాభిమానం నీ కొడుకు ప్రాణాల కంటే గొప్పవి కావు. ఒక చెట్టు ఆకులు రాలిపోయినంత మాత్రాన ఆ చెట్టు చనిపోయినట్లు కాదు కదా చిచ్చు. వసంతకాలం రాగానే మళ్ళీ చిగురిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఈ వానాకాలం ఒక కష్టకాలం లాంటిది. ఇది గడిచిపోతుంది. నాకు మళ్ళీ వసంతం వస్తుందంటావా అతన్ని? నా చేతల్లో ఏమీ లేదు. కనీసం రేపు ఉదయం నా కొడుకు పెట్టడానికి ఒక గింజ కూడా నా దగ్గర లేదు. నా ఆత్మాభిమానం నన్ను కృంగతీస్తోంది. నేను మీ దయ మీద బ్రతకాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు తోని. దయ మీద బ్రతకడం ఏంటి చిచ్చు? మనం స్నేహితులం. ఒకరు కింద పడితే ఇంకొకరు లేపడం మా బాధ్యత. నీకు గుర్తుందా? పోయిన ఎండాకాలంలో నా కొడుక్కి జబ్బు చేస్తే నువ్వే కదా అడవంతా తిరిగి వాడి కోసం మంచి ఔషధ ఆకులు తీసుకుని వచ్చింది. అప్పుడు నువ్వు నా మీద దయ చూపించావా? లేదు, ప్రేమ చూపించావు. ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాము. అక్షరాల నిజం చిచ్చు. స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. కేవలం తోడుండడమే ఉంటుంది. నీ గూడు కూలిపోయుండొచ్చు, కానీ నీ ధైర్యం కూలిపోకూడదు. నీ కొడుకు కోసం నువ్వు ధైర్యంగా నిలబడాలి. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. చిచ్చు కన్నీళ్లు నెమ్మదిగా తగ్గాయి. ఆమె చుట్టూ ఉన్న స్నేహితుల వైపు చూసింది. టోనీ, చోటు, లూసీ, కుహు, మహిగ్రద్ద అందరి కళ్ళల్లోనూ తన పట్ల అంతులేని ప్రేమ, జాలి కనిపిస్తున్నాయి. ఒక మూల చిన్ను, బన్ను, పుచ్చి ముగ్గురు వెచ్చగా ఆడుకుంటున్నారు. ఆ దృశ్యం చూడగానే చిచ్చు మనసులో ఉన్న భారం, అహంకారం ఒక్కసారిగా కరిగిపోయాయి. చిచ్చు నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుంటూ, మీ మాటలు వింటుంటే నా మనసులో ఉన్న భారం పూర్తిగా తగ్గిపోయింది మిత్రులారా. నా ఆత్మాభిమానం నన్ను అహంకారిగా మార్చిందేమో అనిపిస్తుంది. నేను ఒంటరిదాన్ని అనుకొని నా కష్టాన్ని ఎవరికి పంచుకోలేదు. నా అహంకారం వల్ల నా వాడిని పెద్ద ప్రమాదంలో పడేశాను. మీరు నా ప్రాణాలు కాపాడటమే కాకుండా జీవితం అంటే ఏమిటో, నిజమైన ఆస్తి అంటే ఏమిటో మళ్ళీ నాకు నేర్పించారు. నా కూలిపోయిన కూడు కన్నా మీ స్నేహమే నా నిజమైన సంపద అని ఇప్పుడు నాకు అర్థమైంది. టోనీ చిరునవ్వుతో చిచ్చుని హత్తుకుని, అలా అనకు. ఇప్పుడు ఏడు పాపి, హాయిగా విశ్రాంతి తీసుకో. వాన తగ్గే వరకు మీరంతా మా ఇంట్లోనే ఉంటారు. ఇక్కడే తింటారు, ఇక్కడే పడుకుంటారు. మీ మనసు కుదుట పడేంత వరకు మేమే నిన్ను చూసుకుంటాం. అంతేకాదు చిచ్చు, ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే మనమంతా కలిసి నీకొక కొత్త ఇల్లు కడతాం. ఈసారి ఆ పాత కొమ్మ మీద కాదు, పాత ఎండు పుల్లలతో అసలే కాదు, ఈ అడవిలో దొరికే అత్యంత గట్టి కర్రలతో, నాణ్యమైన బంకమట్టితో అచ్చని ఈ మర్రి చెట్టు ధరలో లాంటి పటిష్టమైన ఇల్లు నీ కోసం, చిన్ను కోసం నిర్మిస్తాం. అవును చిచ్చు, మనమంతా ఒకే దగ్గర ఉందాం. ఆ కొత్త ఇంటిని అందమైన అడవి పూలతో అలంకరిద్దాం. పాత జ్ఞాపకాలను మనసులో దాచుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నీకు మేమున్నాము. చిచ్చు పెదవులపై నెమ్మదిగా ఒక చిరునవ్వు వికసించగా, మీ ప్రేమ ముద్ద, నా పేదరికం, నా ఆత్మాభిమానం అన్ని చిన్నపోయాయి తోని. నా జీవితంలో ఇంతటి గొప్ప స్నేహితులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. మీరు నిర్మించే ఆ ఇంటికి నా పేదరికం గుర్తుండదు. కేవలం మీ స్నేహపు పునాదులే ఉంటాయి. చిన్ను నిద్రమత్తుగా, అమ్మో, మనం కొత్తింట్లో ఉంటామో? ఆ ఇల్లు గాలికి పడిపోదు కదా? చిచ్చు చిన్ను తల నిమురుతూ, పడిపోదురా కన్నా. ఆ ఇల్లు మట్టితో కాదు, మన స్నేహితుల ప్రేమతో కట్టబడుతుంది. అది ఎప్పటికీ కోలిపోదురా. నువ్వు ప్రశాంతంగా పడుకో. అందరూ ఆత్మీయంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. బయట వానదేవుడు ఇంకా శాంతించలేదు. ఈదురుగాలులు ఆ మట్టి ఇంటిని తాకుతూనే ఉన్నాయి. కాని లోపల మాత్రం ఆ పక్షుల మధ్య ఉన్న అనురాగం, స్నేహం ఎంతో వెచ్చని వాతావరణాన్ని సృష్టించాయి. చీకటి పడే కొద్దీ వర్షం హోరు పెరుగుతున్నా వారి మనసుల్లో ఉన్న ఆందోళన పూర్తిగా మాయమైపోయింది. అలా రాత్రి గడిచింది. ఉదయం సూర్యకిరణాలు నెమ్మదిగా అడవిని తాకాయి. వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా మారింది. అడవంతా వాననీటితో కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు ఇంటి బయటకొచ్చారు. పాత రావి చెట్టు వైపు చూశారు. ఆ చెట్టు కొమ్మ పూర్తిగా విరిగిపోయి కింద పడుంది. గూడు ఆనవాళ్లు అసలే లేవు. చూసావా చిచ్చు, నిన్న రాత్రి నువ్వు, చిన్ను అక్కడే ఉంటే ఏమయ్యేదో. ప్రకృతి తీరును మనం ఎప్పుడూ అంచనా వేయలేము. చిచ్చు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ, అవునుతోనే, కానీ ఈసారి నా కళ్ళల్లో కన్నీళ్లు లేవు, బాధ లేదు. నా గతం ఆ బురదలో కలిసిపోయినా నా భవిష్యత్తు నా కొడుకు రూపంలో, మీ రూపంలో నా పక్కనే ఉంది. కేవలం రేపటిపై ఆశ, నా స్నేహితులపై నమ్మకం మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి. ఇదే అసలైన ధైర్యం చిచ్చు. ఆపదలొస్తాయి, పోతాయి, కాని మన ఆత్మస్థైర్యం ఎప్పుడూ పోకూడదు. పదండి పదండి, పిల్లలు లేచేలోపు అడవిలోకి వెళ్లి అందరికీ కావలసిన పండ్లు తీసుకొనొద్దాం. ఇక ఆ రోజు నుండి చిచ్చు జీవితం మారిపోయింది.
ఆమె ఇకపై గతాన్ని తలుచుకుని బాధపడలేదు. టొనీ, చోటు, లూసీ, కుహూలతో కలిసి రోజూ ఎంతో ఆనందంగా గడిపింది. వర్షాకాలం ముగిసిన తర్వాత మాట ఇచ్చినట్లుగానే పక్షులన్నీ ఏకమై అడవిలో దొరికే మంచి బంకమట్టిని, బలమైన కలపను తీసుకొనొచ్చి చిచ్చు మరియు చిన్ను కోసం ఒక అద్భుతమైన మట్టి ఇంటిని నిర్మించాయి. కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చిచ్చు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. తన కొడుక్కి ఒక సురక్షితమైన ఇల్లు, తనకు అండగా నిలిచే స్నేహితులు దొరికినందుకు ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది. పేదరికమనేది ఆస్తి లేకపోవడం కాదని, ఆత్మీయులు లేకపోవడమే అసలైన పేదరికమని ఆమె పూర్తిగా గ్రహించింది. ఈ కథలోని నీతేంటంటే, ప్రాణం లేని వస్తువుల మీద, గూడు మీద ఉన్న మమకారం కంటే ప్రాణప్రదమైన స్నేహం మరియు బంధాలే మనిషికి నిజమైన బలం. ఆస్తులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చేమో కాని ప్రాణాలు, ఆస్తులను కోల్పోతే ఆ వెలితి ఎప్పటికీ పూడదు. కష్టకాలంలో ఆదుకునేవారే నిజమైన బంధువులు. అహంకారం అనేది వినాశనానికి దారితీస్తుంది. వినయం మరియు స్నేహం జీవితాన్ని నిలబెడతాయి.